అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ సాయి బృందావని కాలనీలో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు ఆలయ చైర్మన్ మాచిరాజ్ జోగిరాజ్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మాచిరాజ్ జోగిరాజు, రాఘవ్ శర్మ, శ్రీనాథ్, రఘుపతి రెడ్డి, బాలరెడ్డి, నవీన్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయిరామ్, ఓం సాయిరామ్. సాయి బృందావన కాలనీ అధ్యక్షులు మరియు మేనేజింగ్ ట్రస్టీగా సాయిబాబా దేవాలయానికి గత 18 సంవత్సరాల నుంచి నేను ఈ బాబా యొక్క సేవ చేసుకుంటూ నాకు ఈ యొక్క శక్తి ఇచ్చినందుకు బాబాకి నా జన్మ ధన్యమైందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క సాయిబాబాకి సేవ చేసే యోగం అందరికీ రాదు. భగవంతుడు నాకు ఈ యొక్క సేవ చేసే తత్పరను నాకు కలిగించాడు. కాబట్టి నేను కాలనీకే కానీ, నేను దేవాలయానికే కానీ వంశపారంపర్య ధర్మకర్తగా ఉంటూ కూడా నా తర్వాత కూడా నా కుటుంబం అందరూ కూడా ఈ దేవాలయానికి అంకితమయ్యమని మాత్రం చెప్పగలను. మేము ఈ యొక్క కాలనీ గురించి కానీ, దేవాలయం గురించి కానీ ఎవరినైనా ఎక్కడైనా కానీ ఎవరైనా సంప్రదించి అభివృద్ధి కొరకు మాత్రం నేను అన్ని వేళల అందరికీ అందుబాటులో వెళ్ళి కోరుకుని అందరినీ నా యొక్క కోరికను తెలియజేస్తూ ఈ దేవాలయం అభివృద్ధి మరియు కాలనీ అభివృద్ధికే నా యొక్క జీవితం అంకితం చేసుకున్నానని మాత్రం ఘంటాపదంగా చెప్పగలను. నాకు ఈ కాలనీ వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షులుగా నియమించుకుంటూ ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా నేనే అధ్యక్షుడిగా ఉంటున్నాను కూడా. కానీ నాకు ఏమాత్రము భగవంతుడు ఒకటి కోరుకుంటాను, అహంకారము గర్వము ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను. నాకు ఆ యొక్క రెండూ లేకుండా ఈ యొక్క సేవా తత్పరను మాత్రం కలిగిస్తూ నా యొక్క సేవలో అందరూ నాకు అన్ని విధాల సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై సాయిరామ్, సాయిరామ్, సాయిరామ్. సందర్భంగా మా సాయి బృందావన్ కాలనీ సాయిబాబా దయతోటి మేమందరినీ మా ప్రెసిడెంట్ కూడా ఆయుర ఆరోగ్యాలు అందరికీ ఇవ్వాలి, మా కమిటీ వాళ్ళకు కూడా ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు మన జోగిరాజు గారు ఈ గుడి కట్టి 18 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా నడిపిస్తున్నదే చాలా అప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆదాయం తక్కువ ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి ఈ గుడి నడిపించడము, ఈ కాలనీకి కూడా చాలా నుంచి చాలా సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మేము అభినందన తెలుపుతా ఉన్నాం. మేము కూడా మా తరఫున, మా పార్టీ తరఫున కూడా మేము అందరం పెట్టి ఇప్పుడు కూడా ఆయనకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఈ సభాముఖంగా చెప్తాము. ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఈ దేవాలయంలో 18 సంవత్సరాలు పూర్తయినందున చాలా మంది భక్తులు వచ్చి ఈ దేవాలయంలో కోరుకున్న కోరికలు నెరవేరుతుంటారు. ఈ జోగిరాజు గారు అంటే ధర్మకర్త కదా, ఈ ఆలయంలో మనకి చాలా సేవ చేస్తుంటారు. సో మేమందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం అందరికీ. థ్యాంక్ యూ.